కక్కుర్తున్నా కొడుకులు ప్రతిదీ డబ్బే. ఇంపార్టెంట్ న్యూస్ ఇచ్చేటప్పుడు కూడా అడ్వర్టైజ్మెంట్స్. డబ్బు గురించి ఏమైనా చేస్తారు ఏదో. తిట్టకండి, అది మనకు పార్ట్నర్షిప్ ఉన్న ఛానలే. మన ఛానల్? అవునండి. తగిన ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని వాటిని పరిశీలించి వెంటనే అతనిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కోరారు. సాక్ష్యాధారాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయి సాక్ష్యాధారాలు? ఎవరిచ్చారు? అసలు వాళ్ళు ఏ ఛార్జెస్ పెట్టారో తెలుసుకోకుండా ఎందుకండి ఇలా అవుతున్నారు? ఏంట్రా, ఏంటి ఎలాంటి న్యూస్ ఇస్తున్నావు? మీటింగ్లో ఉన్నావు, మాట్లాడు. ఫోన్లో కాదు, ఒకసారి ఇంటికి రా. ఈవినింగ్ కాదు, రైట్ నౌ. ఏమండి, పోనీ మీ సెక్రటరీ గారికి ఫోన్ చేస్తే తెలుస్తుందేమో. ఎస్, యు ఆర్ రైట్. సెక్రటరీ గారు చూసారా? ఏంటి 99 ఛార్జెస్ పెట్టారా? ఒకసారి మీరు ఇంటికి రండి. మీటింగ్లో ఉన్నారా? మీటింగ్ పేరు చెప్పి ఏమైనా తప్పించుకోవచ్చు. సరే సార్, మీటింగ్ అని బట్టి ఇంటికి రండి. ఎస్. చూడండి, మనం చేసిన ప్రతి తప్పుకి ఏదో ఒక రోజు సంజాయిషి ఇచ్చుకోవాల్సి వస్తుందని ఏనాడో చెప్పాను. పేపర్ పెట్టినంత మాత్రాన పాపాలు పోతాయా? ఛానల్ మనదైనంత మాత్రాన తప్పులు ఒప్పులవుతాయా? పేపరు అండా ఛానల్ నీడా ఎంతవరకు ఉంటాయండి? కురితే గంగా సాగర గమనం, వ్రత పరిపాలన అధవాదానం, జ్ఞాన విహీన సర్వమతేన, ముక్తిన్న భజతే జన్మసతేన. ఒక పక్క పాపాలు చేస్తూ మరో పక్క గంగ స్నానాలు చేసిన, వ్రతాలు దానాలు చేసిన ముక్తి రాదని చెప్పారు ఆది శంకరాచార్యుల వారు. మీ మాటలతో కాదండి, మీ చేతులతో పిసికి చంపండి.